అన్న ఒక దృష్టికి వచ్చాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు అండి. సో ఆల్వేస్ ఎన్డీఏకి ప్రో ఇన్కంబెన్సీయే ఈ దేశంలో నడుస్తుంది అని మాకు గట్టి నమ్మకం కుదురుతోంది. రైట్. దుగ్గరాజు గారు, ఈ నెహ్రూ రికార్డుని సమన్ చేయడం జరుగుతోంది అనుకోవచ్చా? తప్పకుండా జరుగుతుందండి. నరేంద్ర మోడీకి ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదు. నరేంద్ర మోడీ గెలుపునేటువంటిది ఆపడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు. ప్రాంతీయ పార్టీలు చాలా చోట్ల బలహీనపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. అంటే బీహారు, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కోలుకోనంత కాలం బీజేపీకి తిరుగులేదండి. బీజేపీ పథకం ప్రకారం ప్రాంతీయ పార్టీలను బలహీనపరుస్తూ వచ్చింది కాబట్టి ప్రాంతీయ పార్టీలేమో బలహీనపడిపోతున్నాయి. పోటీ ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఏమో కొత్తగా కోలుకోవట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా సొంతగా బలం లేనప్పుడు ప్రజలు తప్పనిసరిగా బీజేపీకే ఓటు వేస్తారు. ఎందుకంటే ఒక రకమైన ఆశ కల్పించగలుగుతున్నారండి. సో యువతలో ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగం ఉన్నప్పటికీ కూడా వీరైతే ఏదో ప్రయత్నం చేస్తారు, మన దేశం కోసం ఆలోచించేటువంటి మనిషి నరేంద్ర మోడీ అనే నమ్మకం అన్ని వర్గాల్లో వచ్చింది కాబట్టి వాడు గెలుపు అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. మెజారిటీలు 300, వాడు పెట్టుకున్న 400, 370 ఆ సంఖ్యలో మార్పు రావచ్చేమో, కానీ ఈ నరేంద్ర మోడీ గెలుస్తాడు. ఈసారికి నెహ్రూ రికార్డు స్థిరపడిపోతుందండి. అయితే నెహ్రూ రికార్డులో మనం మొదటి 5 ఏళ్ళు లెక్క కట్టగలమా లేదనేది వేరే విషయం. అది బ్రిటిష్ వాడు ఇచ్చిన భిక్ష కదా నెహ్రూకి. సో కాబట్టి అది తీసేస్తే వరుసగా 3 ఎన్నికలు గెలిచినటువంటి రికార్డు మాత్రం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తాడా, ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ తనకు కూడా పెట్టుకుంటాడా అంటే పెట్టుకోవడమే అర్థమవుతుంది. కాబట్టి బట్ ప్రస్తుతానికి మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశం అంగీకరించినట్టేనండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరం శర్మ గారు, అట్లాగే శ్రీనివాస చౌదరి గారు, సుహాసిని గారు, దుగ్గరాజు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే రాజకీయం అన్నటువంటిది ఎగ్జిట్ పోల్స్ దాకా వచ్చి ఆగింది. ఇంకొక 3 రోజుల పాటు వెయిట్ చేయాలా అసలు రిజల్ట్ కోసం. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వలేదు, కానీ మూడ్ని తెలియజేస్తాయి. అయితే ఈ దఫా ఆంధ్రాకి సంబంధించి మాత్రం విచిత్ర పరిస్థితి ఏంటంటే, విపరీతంగా పుట్టుకొచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థలు జనా